బ్రేకింగ్ న్యూస్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వెనుక విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరిట ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాసు కాంటాక్ట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రేవ్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. బెంగళూరు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు కాబట్టి బెంగళూరులో అయితే సేఫ్గా ఉంటుంది అని దుండగులు రేవ్ పార్టీ నిర్వహించాలి అనుకున్న వాళ్ళందరూ కూడా బెంగళూరుకి వెళ్ళి అక్కడ రేవ్ పార్టీని నిర్వహించే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్లో రేవ్ పార్టీపై ఉక్కుపాదం మోపుతున్నారు కాబట్టి బెంగళూరును పార్టీ చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా నిర్వాహకులు ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. 50 లక్షల రూపాయలతో పార్టీ నిర్వహించారనే టాక్ వినిపిస్తోంది. సుమారు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వీరిలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్టుగా సమాచారం. అందులో కొంతమంది అప్కమింగ్ యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది మోడల్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 5గురిని అరెస్ట్ చేసినట్టుగా, కేసు నమోదు చేసినట్టుగా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. రేవ్ పార్టీలో ప్రముఖులు పాల్గొన్నారు అని బెంగళూరు అదనపు పోలీస్ కమిషనర్ చంద్రగుప్తా చెప్తున్నారు. తాము పార్టీలో పాల్గొనలేదు అని ఇప్పటికే కొంతమంది ప్రముఖులు వీడియోలను విడుదల చేశారు. నటి హేమ, జానీ మాస్టర్, శ్రీకాంత్ కూడా వీడియో విడుదల చేసిన వాళ్ళు ఉన్నారు. శ్రీకాంత్ పేరు కూడా మొదట వినిపించడంతో శ్రీకాంత్ వెంటనే నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను ఇలాంటి పార్టీలకు దూరంగా ఉంటాను, కానీ నా పేరు ఎందుకు పత్రికల్లోనూ వార్తా సంస్థలోనూ వస్తుంది, సోషల్ మీడియాలో నా పేరు ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ శ్రీకాంత్ స్పందించారు. నటి హేమ కూడా స్పందించారు. నేను హైదరాబాద్లో చిల్ అవుతున్నాను, ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను అంటూ ఆమె ఫోన్లో మాట్లాడుతూ తర్వాత వీడియోని బయటను కూడా విడుదల చేశారు. ఫామ్ హౌస్ లోనే ఉన్నాను, వెనక చెట్లు ఉన్నాయి అంటూ ఆమె చెప్పారు. అయితే ఆ తర్వాత పోలీసులు ఒక ఫోటోని విడుదల చేశారు. రేవ్ పార్టీలో డ్రెస్తో కనిపించారు. సో ఇప్పుడు హేమ బెంగళూరులోనే ఉన్నారు, అదే ఫామ్ హౌస్లో ఉండి దారి పట్టించడానికి ఈ రకమైన వీడియోను రిలీజ్ చేశారు అంటూ వార్తలు గుప్పమంటున్నాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ హేమ ఎటువంటి వీడియోను రిలీజ్ చేయలేదు. కానీ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో మాత్రం హేమ నేను హైదరాబాద్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను అంటూ వీడియోని విడుదల చేసిన వీడియోలో ఆమె ఏ డ్రెస్తో అయితే కనిపించారో పోలీసులు విడుదల చేసిన ఫోటోలో కూడా హేమ అదే డ్రెస్తో కనిపించారు. ఆ ఫోటోగ్రాఫ్ను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక జానీ మాస్టర్ కూడా మరో వీడియోను రిలీజ్ చేశారు. జానీ మాస్టర్ కూడా వీడియోను రిలీజ్ చేశారు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను అంటూ. ఒక మోడల్ని కూడా మనం చూడొచ్చు. కొంతమంది యువతుల్ని నటి కొన్ని సినిమాల్లో నటిస్తున్న వాళ్ళను, నటులను, కొంతమంది మోడల్స్ను కూడా ఈ పార్టీకి తీసుకుని వచ్చారు. ఒక నటి ఫోటోగ్రాఫ్ను కూడా పోలీసులు విడుదల చేసిన ఒక నటి ఫోటోగ్రాఫ్ను కూడా మనం చూడొచ్చు. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరిట ఈ పార్టీని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఒక రాజకీయ నాయకునికి సంబంధించిన కారు కూడా అక్కడ కనిపించడంతో ఆ కారు పైన రాజకీయ నాయకుని పేరుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ కారు నాది కాదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇందులో ప్రముఖులు పట్టుబట్టడంతో పోలీసులు కొంత గోప్యతను పాటిస్తున్నారు. పోలీసులపై కొంత ఒత్తిడి ఉంది, అందుకే పోలీసులు కొంత గోప్యతను పాటిస్తున్నారు అని తెలుస్తోంది. కానీ బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో నటి హేమ ఫోటోను రిలీజ్ చేశారు. నటి హేమ వీడియోలో చెప్పినప్పుడు ఏ డ్రెస్తో అయితే ఉన్నారో పోలీసులు రిలీజ్ చేసిన ఆ ఫోటోలో కూడా అదే డ్రెస్తో ఉన్నారు. డాగ్ స్క్వాడ్తో అణువణువును క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. కారు డిక్కీల్లోనూ మూలన కూడా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. కొన్ని మాదక ద్రవ్యాలను కూడా కనుగొన్నాము అని పోలీసులు చెప్తున్నారు. కొంతమంది మోడల్స్ను కూడా రప్పించారు. ఆ మోడల్స్ ఫోటోలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి ఈ పార్టీకి సంబంధించి నటి హేమ ఏం మాట్లాడారు, జానీ మాస్టర్ ఏం మాట్లాడారు, శ్రీకాంత్ ఏం మాట్లాడారు చూద్దాం. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్లో మా యూనియన్లో TFTDDA ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించిందనమాట. ఇది నా క్యాబిన్, షేక్ జానీ బాషా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్. అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది. నా తమ్ముళ్ళు, నా అన్నలు ఉంటారు కదా కొంతమంది, రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు.
మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాను. అలానే చాలామందికి నా ఫ్రెండ్స్ కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను. అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారో లేదు తెలీదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరూ కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది. పార్టీ రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. సో అది పార్టీ అనేది. ఓకే, సో నవ్ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అని ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. ఇది నా ఇల్లేగా.